పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య గ్రీన్ ఆశా అనే భారతీయ ఎల్పీజీ నౌక కీలకమైన హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ ప్రాంతంలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ కీలక సముద్ర మార్గాన్ని దాటిన 9వ భారత ట్యాంకర్ ఇదే కావడం గమనార్హం. ఇరాన్ యుఎస్ ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ ఈ నౌక విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగించింది. గ్రీన్ ఆశా కంటే ముందు కూడా అనేక భారత నౌకలు ఈ ప్రాంతాన్ని విజయవంతంగా దాటాయి. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇంధన అవసరాల దృష్ట్యా భారత్ ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా భారత నావికాదళం అప్రమత్తంగా ఉంటూ మన నౌకల ప్రయాణానికి భద్రత కల్పిస్తుంది. వీటితో పాటు ముడి చమురు, ఇతర ఇంధనాలను కూడా భారత నౌకలు రవాణా చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ జలమార్గంలో రాకపోకలు కష్టతరంగా మారినప్పటికీ భారతదేశం తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేసింది.